నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ యుద్ధం మార్కెట్లను కుదిపేస్తోంది. ఉగాది రోజు మన స్టాక్ మార్కెట్లు ఏకంగా 12 లక్షల కోట్ల సంపద కోల్పోయాయి. యుద్ధం మొదలైన దగ్గర నుంచి మన మార్కెట్లో ఇదే అతిపెద్ద పతనం. మరోవైపు పెరుగుతున్న డాలర్ బలం బంగారం వెండి ధరల పతనానికి దారితీస్తోంది. ఇంకోవైపు అమెరికా ఫెడ్ రిజర్వ్ నిర్ణయాలు అటు మార్కెట్లను ఇటు బంగారం వెండి ధరల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇక్కడ మార్కెట్ల పతనం విషయంలో పూర్తి క్లారిటీ కనిపిస్తున్నా బంగారం వెండి ధరల తగ్గుదలే ఆసక్తికర పరిణామాలకు తావిస్తోంది. ప్రపంచంలో అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్లు పడిపోవడం మామూలే. అదే సమయంలో బంగారం వెండి ధరలు పెరగాలి. కానీ ఈసారి అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మార్కెట్లు భారీగా పతనమైన బంగారం వెండి ధరలు మాత్రం పెరగకుండా తగ్గుతున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న సంఘర్షణ చమురు మౌలిక సదుపాయాలకు మరింత నష్టం కలిగించడంతో ఇంధన ధరలు పెరగడంతో నిఫ్టీ 50, సెన్సెక్స్ క్షీణించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 775.65 పాయింట్లు క్షీణించి 23,002.15 వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 2,496.89 పాయింట్లు తగ్గి 74,207.24 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్లోని అన్ని స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎన్టీపీసీ ఈ జాబితాలో ఉన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 1,003.19%, స్మాల్ క్యాప్ 1,002.94% నష్టపోయాయి. కౌంటర్లలో భారీ అమ్మకాలు కనిపించాయి. అన్ని రంగాల సూచీలు నష్టాలను చవిచూశాయి. మార్కెట్ సమయంలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11% పెరిగి $119.5కు చేరుకుంది. కీలకమైన రిఫైనర్లు దెబ్బతిన్న తర్వాత సౌదీ అరేబియా యాన్బు నౌకాశ్రయంలో చమురు లోడ్ చేయడాన్ని నిలిపివేసిందని నివేదికలు వచ్చిన తర్వాత బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 11% పెరిగింది. ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూలతలతో ఇన్వెస్టర్ల సంపద ఏకంగా 12 లక్షల కోట్ల ఆవిరైపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ స్టాక్స్ విలువ ఈ క్రమంలో 2% తగ్గింది. ప్రధానంగా ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ క్రాష్ కావడం సూచీలను తల్లకిందులు చేసేసింది. దీంతో వరుసగా 3 రోజులుగా లాభాల్లో కొనసాగుతున్న మార్కెట్లు ఉగాది పండుగ రోజున ఇన్వెస్టర్లకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ప్రధానంగా అమెరికా ఫ్యూచర్స్ మార్కెట్లు కూడా నష్టాల్లోనే కొనసాగడం, క్రూడ్ ఆయిల్ బ్యారెల్ $113కు చేరుకోవడం ఇన్వెస్టర్లను వణికిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇజ్రాయెల్, ఇరాన్ దాడుల్లో గ్యాస్ ప్లాంట్లు దెబ్బతింటం సప్లై సమస్యలను సృష్టిస్తుందనే ఆందోళనలు గ్లోబల్ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లను హారతి కర్పూరంలాగా ఆవిరిచేస్తున్నాయి. చమురు, గ్యాస్ దిగుమతులపై ఆధారపడే ఇండియా లాంటి దేశాల్లో ఈ పరిస్థితులు ద్రవ్యోల్బణాన్ని పెంచడంతో పాటు రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ వృద్ధిని దెబ్బతీస్తాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడం మార్కెట్లలో సెంటిమెంట్లను దెబ్బతీస్తున్నాయి. ఇదే పరిస్థితుల కారణంగా యూరోపియన్ స్టాక్ మార్కెట్లు కూడా కనిష్టాలకు పతనమయ్యాయి. అంతకుముందే అమెరికా మార్కెట్లు కుప్పకూలాయి. S&P 500 సూచీ గత 4 నెలల్లోనే కనిష్ట స్థాయికి పడిపోయింది. డౌ జోన్స్ 1.63% మేర, నాస్డాక్ 1.46% మేర నష్టపోయాయి. టెక్ దిగ్గజాలు యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ షేర్లు 1.5 నుంచి 2.5% వరకు పతనమయ్యాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 3.5 నుంచి 3.75% మధ్య స్థిరంగా ఉంచింది. అయితే ఈ ఏడాది కేవలం ఒక్కసారి మాత్రమే వడ్డీ రేట్ల కోత ఉంటుందని సూచించడం ఇన్వెస్టర్లు నిరాశకు గురిచేస్తుంది. ద్రవ్యోల్బణం ఇంకా అదుపులోకి రాలేదన్న ఫెడ్ వ్యాఖ్యలు మార్కెట్లపై ఒత్తిడి పెంచాయి. మరోవైపు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిని ఇజ్రాయెల్ హతమార్చడం, ప్రతిగా ఖతార్లోని గ్యాస్ కేంద్రాలపై ఇరాన్ దాడులు చేయడం వంటి పరిణామాలు ప్రపంచ దేశాలను ఆందోళనలో పడేశాయి. పర్షియన్ గల్ఫ్లోని చమురు, గ్యాస్ క్షేత్రాలు లక్ష్యంగా దాడులు జరుగుతుండడం మార్కెట్లకు శరాఘాతంగా మారింది. యుద్ధం కారణంగా సరఫరాకు ఆటంకం కలుగుతుందనే భయంతో చమురు ధరలు బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధర 3.71% పెరిగి $111.36కు చేరుకోగా WTI క్రూడ్ $99.18 వద్ద ఉంది. భారత్ వంటి దిగుమతి దేశాలకు ఇది పెద్ద ప్రతికూలాంశం. అలాగే అమెరికాలో ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ ఫిబ్రవరిలో 0.7% పెరిగింది. ఇది అంచనాల కంటే చాలా ఎక్కువ. గత ఏడాది కాలంలో ఇదే అత్యంత వేగవంతమైన పెరుగుదల. అమెరికా మార్కెట్ల ప్రభావం ఆసియాపై స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ నిక్కీ 2.47%, దక్షిణ కొరియా కోస్పీ 2.56% మేర క్షీణించాయి. దాదాపు అన్ని ఆసియా సూచీలు నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 4.21% వద్ద స్థిరంగా ఉండగా డాలర్ ఇండెక్స్ 100.11 వద్ద 4 ఏళ్ల గరిష్టాల సమీపంలో కదులుతోంది.
బలమైన డాలర్ ఎప్పుడూ భారత్ వంటి వర్తమాన దేశాల మార్కెట్లకు ముప్పే. మార్కెట్లు ప్రస్తుతం పశ్చిమాసియా పరిణామాలు, ముడిచమురు ధరలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఆధారంగా కదులుతాయి. భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంపై వచ్చే అప్డేట్స్ కీలకం కానున్నాయి. అంతర్జాతీయ పరిణామాల్ని పక్కన పెడితే మన మార్కెట్ల పతనానికి దేశీయ కారణాలు కూడా లేకపోలేదు. ప్రధానంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చైర్మన్ అతాను చక్రవర్తి ఆకస్మికంగా రాజీనామా చేయడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆయన వ్యక్తిగత విలువలకు అనుగుణంగా కొన్ని బ్యాంకు విధానాలు సరిపోలడం లేదని తెలిపారు. ఈ ప్రకటనతో హెచ్డిఎఫ్సి షేర్ 8% పైగా పడిపోయింది. ఇతర బ్యాంకింగ్ స్టాక్లపై కూడా ఈ పతనం ప్రతికూల ప్రభావం చూపించింది. ఇక మన కరెన్సీ రూపాయి డాలర్తో పోలిస్తే కొత్త కనిష్ట స్థాయికి చేరుకుంది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు ముందు జాగ్రత్త చర్యలకు దిగారు. భారతీయ స్టాక్లలో ఎఫ్ఐఐలు పెట్టుబడులను ఉపసంహరించడం మొదలైంది. ముడిచమురు ధరలు, గ్యాస్ సరఫరా మార్పులు, బ్యాంక్ చైర్మన్ రాజీనామా, వడ్డీ రేట్లు, రూపాయి పతనం అన్నీ కలిసి ఈ అత్యంత తీవ్రమైన మార్కెట్ పతనానికి దారితీశాయి. మొత్తం మీద అంతర్జాతీయ, దేశీయ కారణాలు ఒక్కముడిగా దాడి చేయడంతో మార్కెట్లకు తీవ్ర నష్టాలు తప్పలేదు. ఖతార్లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ పారిశ్రామిక నగరంపై ఇరాన్ క్షిపణి దాడి జరపడం మార్కెట్లను మరింత కుదిపేసింది. ఖతార్ ఆర్థిక వ్యవస్థకు పునాది అయిన ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. దీంతో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. ఈ రస్లఫాన్ గ్యాస్ క్షేత్రం నుంచి భారత్కు ఎరువులు, సిఎన్జి, పిఎన్జి అవసరాల కోసం భారీగా సరఫరా జరుగుతుంది. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో దాదాపు 47% ఖతార్ నుంచే వస్తూ ఉండడం పరిస్థితి తీవ్రతను మరింత పెంచుతోంది. దీంతో ఎటు చూసినా ప్రతికూల పరిణామాలే కనిపిస్తూ ఉండడంతో విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా నమ్మకం కోల్పోయి అమ్మకాలకు దిగారు. గతంతో పోలిస్తే మన మార్కెట్లు ఒడిదుడుకుల్ని తట్టుకునే విషయంలో కాస్త పరిణితి చెందాయి. ఎప్పుడైనా భారీగా పతనమైనా మళ్లీ వీలైనంత త్వరగా కోలుకుంటున్నాయి. ఇప్పుడు కూడా ఇరాన్ యుద్ధం జరుగుతున్నా వరుసగా 3 రోజులు లాభాలొచ్చాయి. ఇక అంతకుముందు భారీ నష్టాలొచ్చినా ఈ లాభాలతో ఇన్వెస్టర్లు కాస్త ఊరట చెందారు. మళ్లీ ఉగాది రోజే ఊహించిన విధంగా జరిగిన మహాపతనం ఇన్వెస్టర్లలో భయాందోళనను మరింత పెంచేసింది. ఇటు దేశంలో అటు అంతర్జాతీయంగా ఏ ఒక్క పరిణామం అనుకూలంగా లేకపోవడం మార్కెట్ల పుట్టిముంచింది. ఈసారి పతనం నుంచి మార్కెట్లు ఎంత త్వరగా కోలుకుంటాయనేది చూడాల్సి ఉంది. యుద్ధాన్ని తీసుకుంటే ఆ ప్రభావం మనపై వీలైనంత తక్కువగా పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. యుద్ధం మొదలైన తొలినాళ్లలోనే సంక్షోభాన్ని బాగానే నిభాయించినట్టు కనిపించినా ఆ తర్వాత మొదలైన ఎల్పీజీ సమస్య శరవేగంగా సంక్షోభం స్థాయికి చేరడం అనుమానాలు బలపడేలాగా చేసింది. దీంతో అప్పటిదాకా యుద్ధంతో మనకు నష్టం లేదన్న భరోసా గాలికి కొట్టుకుపోయింది. అప్పటికే సందేహంగా పెట్టుబడులు పెడుతున్న మదుపర్లు ఈ పరిణామంతో పూర్తిగా ఉపసంహరణ మూడ్లోకి వచ్చేశారు. అలాగే మన కరెన్సీ రూపాయి పతనం చాలా ఆందోళన కలిగిస్తోంది. ఎప్పటికప్పుడు రూపాయి కుదుటపడుతుందనే ఆశలే తప్ప వాస్తవంలో అలా జరగడం లేదు. నిజంగా మన ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉంటే రూపాయి ఎందుకు పతనమవుతుంది అనే ప్రశ్నకు సరైన సమాధానం రావడం లేదు. ఈ కారణంగానే ఎఫ్ఐఐలు మన మార్కెట్లపై ఆసక్తి కోల్పోయాయి. అడపాదడపా లాభాలు వస్తున్నా అవి వాటిని పూర్తి స్థాయిలో ఆకర్షించలేకపోతున్నాయి. మొన్నటిదాకా ఆకాశమే హద్దుగా పెరిగిన విలువైన లోహాల ధరలు ఇప్పుడు హఠాత్తుగా దిగొస్తున్నాయి. అమెరికా డాలర్, ఫెడ్ నిర్ణయాల ప్రభావం వీటిపై ఎక్కువగా కనిపిస్తోంది. మొత్తం మీద పెళ్లిళ్ల సీజన్లో బంగారపు ధరల తగ్గుదల వినియోగదారులకు కలిసొచ్చే అంశమే. అమెరికా అండతో ఇజ్రాయెల్ ఇరాన్పై దాడులు మొదలుపెట్టింది. ఇరాన్ ఊహించిన విధంగా ప్రతి దాడులతో విరుచుకుపడుతోంది. వ్యూహాత్మక ప్రాంతాలే లక్ష్యంగా చేసుకుని మిసైళ్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఇప్పుడు చమురు ధరలు ప్రపంచంపై దాడి చేస్తున్నాయని చెప్పవచ్చు. యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడమే కాదు, ద్రవ్యోల్బణం పెరుగుతూ స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. యుద్ధంపై సానుకూల ప్రకటనలు వచ్చినప్పుడు చమురు ధర కాస్త దిగివస్తే మార్కెట్లు కోలుకుంటున్నాయి. కానీ యుద్ధంపై అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నాయి. అటు అమెరికా, ఇటు ఇరాన్ మొండి పట్టుదలతో ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సురక్షితమైన పెట్టుబడి మార్గంగా బంగారాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది. అయితే అందుకు విరుద్ధంగా బంగారం ధరలు దిగివస్తున్నాయి. డాలర్కి గిరాకీ పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గింపు, అంచనాల వంటివి పసిడి రేట్లు తగ్గేందుకు కారణమవుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతలు ఇలాగే దీర్ఘకాలం పాటు కొనసాగితే ముడిచమురు బ్యారెల్ ధర $200 దాటే అవకాశం ఉంటుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆయిల్ రవాణాలో 5వ వంతు హర్మూజ్ జలసంధి నుంచే ఉంటుంది. అప్పుడు అక్కడ ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో పలు దేశాలకు ఆయిల్ సరఫరా ఆగిపోయింది. రోజుకు 15 మిలియన్ బ్యారెళ్ల సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇది ప్రపంచ చమురు గిరాకీలో 15% సమానం. ఇరాన్ యుద్ధానికి ముందు బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర సగటున $70 వద్ద ఉండేది. ఇప్పుడు అది $110 స్థాయికి ఎగబాకింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన కర్గ్ ఐలాండ్పై దృష్టి సారించిన క్రమంలో చమురు ధర మరింతగా పెరుగుతోంది.
ప్రస్తుత ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగినట్టయితే బ్యారెల్ చమురు ధర $200కు చేరవచ్చని ఇరాన్ హెచ్చరిస్తోంది. ఉద్రిక్తతల కారణంగా వచ్చే 3 నుంచి 4 నెలల పాటు బ్యారెల్ ఆయిల్ ధర $100 పైనే ఉంటే నిఫ్టీ 50 సూచీ ఇంకో 10% మేర పడిపోవచ్చని, 21,000 పాయింట్ల స్థాయికి దిగిరావచ్చని అంచనా. ఒకవేళ చమురు బ్యారెల్ ధర $200కు చేరితే మార్కెట్లలో భారీ పతనం తప్పకపోవచ్చు. చమురు అవసరాల కోసం భారత్ 80% దిగుమతులపైనే ఆధారపడుతున్న క్రమంలో ఈ ధరల భారం దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూలంగా ఉంటుంది. కరెంటు ఖాతా లోటు పెరగడం, విదేశీ మారక నిల్వలు తరిగిపోవడం, రూపాయి పడిపోవడం వంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తాయనే అంచనాలు మరింతగా భయపెడుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు ఆర్బీఐ స్థిరీకరణ చర్యలకు దిగితే మార్కెట్లో నగదు లభ్యత తగ్గుతుంది. వడ్డీ రేట్లు భారీగా పెరుగుతాయి. ఇటువంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకుంటారు. మార్చిలో ఇప్పటివరకు 60,000 కోట్ల విదేశీ పెట్టుబడులు తరలివెళ్లాయి. మరింత అమ్మకాలకు దిగవచ్చని అంచనాలున్నాయి. ఒకవేళ ఆయిల్ ధర $200 దాటితే అంతర్జాతీయంగా తీవ్ర ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా సురక్షితమైన పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకుంటారు. దీంతో పసిడి ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి. కానీ ఇప్పటివరకు చూసుకుంటే బ్యారెల్ చమురు ధర $40 పెరిగి $100 పైకి చేరింది. అయినా బంగారం ధరలు ఆశించిన స్థాయిలో పెరగకపోగా తగ్గుతున్నాయి. బంగారం ధర చాలా రోజుల తర్వాత $5,000 దిగువకొచ్చింది. గరిష్టాల నుంచి చూసుకుంటే $600 మేర పడిపోయింది. డాలర్కు గిరాకీ పెరగడం, పెట్టుబడులు బాండ్ డీల్స్ వైపు మళ్లడం ఈ పరిస్థితికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అమెరికా ఫెడ్ అనుకున్నట్టుగానే వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో డాలర్ పుంజుకుంది. బంగారం ధరలు పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు కుప్పకులాయి. చాలా రోజుల తర్వాత పసిడి ధర $5,000 మార్క్ దిగువకు పడిపోయింది. ఈ రోజు స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $167 మేర పడిపోయింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $4,833 వద్ద దిగొచ్చింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 5% పైగా దిగొచ్చింది. దీంతో ఔన్స్ సిల్వర్ రేటు $70 స్థాయికొచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా పసిడి ధరలు తగ్గాయి. గురువారం ఉదయం 7 గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు $330 తగ్గడంతో 1,57,750 వద్దకు దిగివచ్చింది. ఇక 22 క్యారెట్ల 916 గోల్డ్ రేటు 10 గ్రాములకు 300 మేర తగ్గింది. దీంతో తులం బంగారం రేటు 1,44,600 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పడిపోతోంది. ఆల్ టైమ్ హై నుంచి కిలో వెండి రేటు 1,50,000 మేర పడిపోయింది. ఈ రోజు కిలో వెండి 5,000 మేర పడింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వెండి కిలోకు 2,75,000 వద్దకు దిగివచ్చింది. ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ బలపడడంతో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులను తగ్గించి ఇతర మార్గాల వైపు మొగ్గు చూపుతున్నారు. భౌగోళిక, రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ధరలు పెరగకపోవడం, పైగా లాభాల స్వీకరణ జరగడం వల్ల ధరలు తగ్గాయి. ఉగాది పండుగ, వివాహాల సీజన్ సమీపిస్తున్నప్పటికీ ధరలు మరీ ఎక్కువగా ఉండడంతో, సామాన్యులు కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో ధరలు సర్దుబాటవుతున్నాయి. మొత్తం మీద మార్కెట్ల పతనం ప్రపంచ అనిశ్చితుల కంటే డాలర్ విలువే బంగారంపై ఎక్కువ ప్రభావం చూపుతోందని తేలిపోయింది. మొన్నటిదాకా డాలర్ బలహీనపడ్డంతో ఆకాశానంటిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు డాలర్ కాస్త కుదుటపడగానే హఠాత్తుగా భారీగా పతనమవుతున్నాయి. బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతాయనే అంచనాలు ప్రస్తుతానికి రివర్స్ అయినట్టే. అయితే ఇదే పోకడ ఎంతకాలం కొనసాగుతుంది అనేది ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే రోజురోజుకి ఉధృతమవుతున్న యుద్ధం, ఊహించని పరిణామాలు ఎటు దారితీస్తాయో తెలియడం లేదు. దీంతో ఆర్థిక వ్యవస్థలు, కరెన్సీలు ఎప్పుడు ఎలా స్పందిస్తాయో చెప్పడం చాలా కష్టం. బంగారం, వెండి ధరలు ఓ స్థాయికి మించి పెరగడం మొదటే అనుమానాలకు తావిచ్చింది. ఆ తర్వాత కూడా ధరల పెరుగుదల ఆగకపోవడం ఓవర్ ప్రైసింగ్ కు కారణమైంది. చివరకు ఏ క్షణమైన కరెక్షన్ తప్పదు అన్న స్థాయి వచ్చేస్తుంది. ఇప్పుడు ధరల తగ్గుదలతో కరెక్షన్ మొదలైందనే వాదన వినిపిస్తోంది. దేశంలో బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతుంది. ఈ ఏడాది జనవరిలో ఆల్ టైమ్ హైకు చేరిన బంగారం ధరలు ఇప్పుడు మాత్రం భారీగా పతనమవుతున్నాయి. ఇరాన్పై అమెరికా దాడి చేసిన తర్వాత బంగారం ధరలు 2 లక్షలకు చేరతాయని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. జనవరిలో ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు దాదాపు ఇప్పటి వరకు 21,000 తగ్గింది. ప్రస్తుతం దేశంలో వివాహాల సీజన్ నడుస్తూ ఉండడంతో స్థానిక జ్యువెలరీ షాపుల్లో కొనుగోళ్లు పెరిగాయి. ధరలు తగ్గడంతో గోల్డ్ కొనాలనుకునే వారి షాపులకు క్యూ కడుతున్నారు. స్టాక్ మార్కెట్లలో ఒడిదుడుకుల వల్ల సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు ఈసారి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు, అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న పరిస్థితులు కూడా పరోక్షంగా మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేస్తున్నాయి.
పసిడి ధరలు నెల రోజుల కనిష్టానికి పడిపోవడంతో కొనుగోలు చేయాలని భావించేవారు సంబరపడుతున్నారు. అటు వెండి కూడా అదే బాటలో నడుస్తూ భారీగా దిగొచ్చింది. ఎప్పుడూ ఆకాశమే హద్దుగా పెరిగే పసిడి ఒక్కసారిగా ఇలా నేలచూపులు చూడడం వెనుక అంతర్జాతీయ మార్కెట్లో పెనుమార్పులే చోటు చేసుకున్నాయి. ఈ ధరల పతనానికి ప్రధాన కారణం అమెరికా డాలర్ బలోపేతం కావడం. అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరిగినప్పుడు ఇతర కరెన్సీలు వాడే దేశాలకు బంగారం కొనడం భారంగా మారుతుంది. దీనివల్ల డిమాండ్ తగ్గి ధరలు కిందికి వస్తాయి. ఒక పక్క డాలర్ పుంజుకోవడం, మరో పక్క అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం బంగారంపై తీవ్ర ఒత్తిడిని పెంచేశాయి. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరిగి ద్రవ్యోల్బణం మీద ప్రభావం చూపిస్తాయి. వడ్డీ రేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నాయి. వడ్డీ రేట్లు త్వరగా తగ్గుతాయని ఆశించిన ఇన్వెస్టర్లకు నిరాశ ఎదురవుతోంది. వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు బంగారం వంటి వడ్డీ రాని ఆస్తుల కంటే వడ్డీ ఇచ్చే బాండ్లు లేదా ఇతర డిపాజిట్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారు. ఫలితంగా మార్కెట్లో బంగారం అమ్మకాలు పెరిగి రేట్లు దిగి వస్తున్నాయి. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోవడంతో వడ్డీ రేట్లు మరికొంతకాలం ఇలాగే ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యుద్ధం వంటి పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి డాలర్ బలం, వడ్డీ రేట్ల ప్రభావం ఎక్కువగా ఉండడంతో యుద్ధం భయం కూడా పసిడిని కాపాడలేకపోయింది. అమెరికా నుండి వస్తున్న ఆర్థిక గణాంకాలు కూడా ఇన్వెస్టర్లలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఉత్పత్తి ధరల సూచి ఊహించిన దానికంటే ఎక్కువగా పెరగడం వల్ల ద్రవ్యోల్బణం తగ్గడం లేదని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించే సాహసం చేయవు. వడ్డీ రేట్లు తగ్గకపోతే బంగారం ధరలు మళ్లీ పుంజుకోవడం కష్టమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా అమ్మకాల వైపు మళ్లడంతో విలువైన లోహాల ధరలు కుదేలవుతున్నాయి. భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ద్రవ్యోల్బణం అదుపులోకొచ్చి సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తే బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం కనిపించడం లేదు. అయితే అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులు మరింత దిగజారితే సురక్షితమైన పెట్టుబడిగా బంగారం వైపు మళ్లీ అందరూ చూస్తారు. అప్పుడు మాత్రమే ధరలు స్థిరపడతాయి. గత ఏడాది నుంచి విలువైన లోహాలపై పెట్టుబడిదారుల డిమాండ్ పెరిగి రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. ఈ పెరుగుదల అనుభవజ్ఞులైన వ్యాపారులను కూడా ఆశ్చర్యపరిచింది. ధరల్లో భారీ హెచ్చుతగ్గులకు కారణమైంది. కరెన్సీల విలువ బలహీనపడ్డం, ఫెడరల్ రిజర్వ్ స్వేచ్ఛపై ఆందోళనలు, వాణిజ్య యుద్ధాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు సంప్రదాయ సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో జనవరిలో హెచ్చుతగ్గులు తీవ్రమయ్యాయి. ప్రపంచ దేశాల లావాదేవీలకు ప్రధాన మార్గం డాలరే. చమురు, బంగారం సహా అనేక దిగుమతులు, ఎగుమతులకు చాలా దేశాలు అనివార్యంగా డాలర్పైనే ఆధారపడ్డాయి. అయితే చైనా చాలా కాలం నుంచి డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. తన రిజర్వ్స్లో డాలర్లపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తోంది. గతేడాదిలో సుమారు 25 నుంచి 30 టన్నుల వరకు అధికారికంగా కొనుగోలు చేసింది డ్రాగన్ కంట్రీ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు గోల్డ్ రిజర్వ్స్ ను పెంచుకుంటోంది. ప్రస్తుతం ఇండియా దగ్గర దాదాపు 880 టన్నుల నిల్వలున్నాయని తెలుస్తోంది. అలాగే ఎక్కువగా బంగారాన్ని కొనే జనాభా కూడా మందే. అటు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కోవడానికి టర్కీ సెంట్రల్ బ్యాంక్ సైతం ఎక్కువగా బంగారాన్ని కొంటోంది. 2025లో ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశంగా పోలాండ్ రికార్డు సృష్టించింది. గత ఏడాదిలో బ్రెజిల్ అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో అంటే సుమారు 31 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసి అన్ని దేశాలను సర్ప్రైజ్ చేసింది. అటు టర్కీ సెంట్రల్ బ్యాంక్ సుమారు 83 టన్నుల పసిడిని సేకరించింది. ఆర్థిక స్థిరత్వం కోసం బంగారాన్ని ఎక్కువగా నిల్వ చేసుకుంటోంది. ఇలా అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం నిల్వలు పెంచుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు నింగిని తాకడానికి ఇవి కూడా ఒక కారణంగా నిలిచాయి. వెండి కొనుగోళ్లలో మన దేశం కూడా రికార్డునే సృష్టించింది. గతేడాది భారత్ సుమారు 9.2 బిలియన్లు అంటే 78,200 కోట్ల విలువైన వెండిని దిగుమతి చేసుకుంది. ఇది ప్రపంచ వాణిజ్యంలో 21% పైనే అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వెండి వినియోగంలో చైనాది 2వ స్థానం. సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో చైనా ప్రపంచ కేంద్రంగా ఉండడంతో వెండి అవసరం ఎక్కువ అవుతోంది. యూరోపియన్ దేశాల్లో వెండిని అధికంగా కొంటున్న దేశం జర్మనీ. అలాగే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీలో టాప్ దేశాల్లో ఒకటైన జపాన్ కూడా పెద్ద ఎత్తున సిల్వర్ను దిగుమతి చేసుకుంటోంది. ఇలా దేశాలు సామాన్య జనాల కొనుగోళ్లతో వెండి రేట్లు కూడా అమాంతంగా పెరిగాయి. దీంతో అటు బంగారం, ఇటు వెండికి కృత్రిమంగా డిమాండ్ పెరిగినట్టయింది. సాధారణంగా చైనా, రష్యా, భారత్ వంటి దేశాలు అమెరికన్ డాలర్స్కు బదులుగా బంగారాన్ని రిజర్వ్ లాగా పెట్టుకుంటాయి. దీంతో డాలర్ బలహీనపడినప్పుడల్లా బంగారం ధర విపరీతంగా పెరుగుతూ పోతోంది. డాలర్ డామినేషన్ తగ్గించడానికి చైనా, భారత్, రష్యా వంటి దేశాలు ప్రయత్నిస్తుంటే డాలర్ బలోపేతానికి అటు ట్రంప్ కౌంటర్ స్ట్రాటజీ అప్లై చేస్తున్నాడు. అందులో భాగమే ఇప్పుడు సిల్వర్, గోల్డ్ రేట్ల పతనం.
అసలు గత ఏడాది బంగారం వెండి ధరలు ఊహించిన విధంగా పెరుగుతున్నప్పుడే నిపుణులు కృత్రిమ డిమాండ్ గురించి చర్చలేవదీశారు. ఇక్కడ అంతర్జాతీయ అనిశ్చితులతో ఏర్పడిన భయాలు, ఇతర పెట్టుబడి మార్గాలపై ఉన్న అపనమ్మకం వల్లే బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయని ముందే చెప్పారు. కానీ అప్పట్లో వారి వాదనను మెజారిటీ మదుపర్లు పెద్దగా పట్టించుకోలేదు. పైగా సురక్షిత పెట్టుబడులుగా పేరున్న బంగారం వెండి ధరలు పెరగడం తమ మంచికేనని ఇబ్బడిముబ్బడిగా డబ్బు గుమ్మరించారు. దీంతో వాటి విలువ అందరూ అనుమానించేంతగా పెరిగిపోయింది. అప్పుడు కూడా కరెక్షన్ తప్పదని, అప్రమత్తంగా ఉండాలని చేసిన హెచ్చరికల్ని లైట్ తీసుకున్నారు. పైగా పెట్టుబడులు తగ్గించకపోగా మరింతగా పెంచేశారు. చివరకు కరెక్షన్ టైం రానే వచ్చింది. దీంతో ఓవర్గా పెట్టుబడులు పెట్టిన వారంతా ఇప్పుడు రిస్క్లో పడ్డారు. ఇప్పుడు డాలర్ బలపడుతుందనే అంచనాలు రాగానే ఒక్కసారిగా బంగారం వెండికి డిమాండ్ కుప్పకూలింది. ఇప్పుడు డాలర్ కుదుట పడ్డంతో ఆ పతనం ఆగకుండా కొనసాగుతోంది. తద్వారా లోహాల ధరల స్థిరత్వం ఏపాటితో తేలిపోయింది. ఇప్పటికైనా బంగారం వెండి కొనుగోళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లోహాలపై పెట్టుబడులు పెట్టేటప్పుడు మిగతా ప్రతికూలతలన్నీ పక్కన పెట్టి కేవలం డాలర్ విలువనే ఎక్కువగా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. భవిష్యత్తులో కూడా డాలర్ బలహీనపడితేనే పెట్టుబడిదారులు బంగారం వైపు చూసే అవకాశం ఉంది.